నాకు హారతి ఏం అవసరం లేదు. అను 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 అమ్మా అను, హారతి ఇచ్చే లోపే లోపలికి వచ్చేసావేంటి? నాకేమీ వద్దు. నువ్వు గెలిచావు కదాను. నీకోసం మీ అన్నయ్య బన్నీ చాలా అరేంజ్మెంట్స్ చేశాడాను. నీ చేత కేక్ కట్ చేయించబోతున్నావు. నా కేక్ వద్దు, ఏమీ వద్దు. నాతో ఎవరు మాట్లాడకండి. ఏమైందను? నువ్వు గెలిచావని బన్నీ చెప్పాడు. ఎందుకు కోపంగా ఉన్నావు? నేను గెలవలేదు పెద్దమ్మా, మోసపోయాను. తనే నన్ను మోసం చేసింది. స్కూల్ నుంచి చూస్తున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాట్స్ రాంగ్ విత్ యూ? పెద్దవాళ్ళు పిల్లల్ని మోసం చేస్తే పిల్లలు పెద్ద పెద్ద మాటలే మాట్లాడతారు. అవి మోసమా? మోసం ఏంటి అత్తయ్యా? అన్నని ఎవరు చీట్ చేశారు? ఇంకెవరు? వసు అక్క బావగారు. వసు అనుని మోసం చేసింది. వసు మోసం చేయడం ఏంటి? కష్టపడి అనూకి ట్రైనింగ్ ఇచ్చింది, తను గెలిచేలా చేసింది. పాపం తన కన్నతల్లి తిరిగొస్తుందని గంపెడ ఆశలతో అను ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడి అన్ని పోటీల్లోనూ గెలిచింది. చనిపోయిన సంధ్య అక్కని తీసుకురాలేనని తెలిసిన వసు అక్క అనుకి అబద్ధం చెప్పింది. అను కష్టపడి గెలిచాక వసు అక్క మాట మార్చింది. అను మమ్మీని తనే అని చెప్పింది. పాపం అను హౌట్ అయింది. నువ్వు గెలవాలని వసు మమ్మీ నీకు అలా చెప్పిందాను? తను నా మమ్మీ కాదు, నా మమ్మీ వేరే. లేదమ్మా, వసు మమ్మీయే మీ మమ్మీ. కాదు కాదు కాదు. అది కాదను, నా మాట విను. ఐ హేట్ హర్. అను, ఇనఫ్. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుకో. తప్పు. డోంట్ స్పీక్ లైక్ దాట్. తప్పు నాది కాదు డాడీ, ఆమెది. ఆమె నాకు అబద్ధం చెప్పింది, నన్ను మోసం చేసింది. తనంటే నాకు కోపంగా ఉంది. ఇక తన మొహం కూడా చూడను, ఎప్పటికీ చూడను. అలా అనకను, మమ్మీ ఫీల్ అవుతుంది. తను మన మమ్మీ కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏ మమ్మీ మన మమ్మీ అను, ప్లీజ్ వచ్చి కేక్ కట్ చేయి. నీ మమ్మీ నా మమ్మీ కాదు.
నా మమ్మీ చచ్చిపోయింది. నీ మమ్మీ నాకు అక్కర్లేదు, నువ్వు కూడా అక్కర్లేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు. ఐ హేట్ ఆల్. పసిపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఆ మనసుని గాయపరచకూడదు. వసు చేయకూడని తప్పు చేసి నెరవేర్చలేని హామీ ఇచ్చి అనుని బాధ పెట్టింది. వసు అక్కలు ప్రామిస్ చేసుండకపోతే అను ఇంతలా హర్ట్ అయ్యేది కాదు. అయినా చనిపోయిన మనిషిని బతికించి తీసుకొస్తానని ఎలా అనుకున్నావక్క? తనేం చేసినా చెల్లిపోతుందని అతి నమ్మకం. చిన్నపిల్లే కదా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా నోరు మూసుకుని ఉంటుందని ధైర్యం. పిల్లలు అబద్ధం చెప్తే ముచ్చటగా ఉంటుందేమో కాని పిల్లలకు అబద్ధాలు చెప్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఆపుదినా. వసు చెప్పిన అబద్ధమే మీకు కనిపిస్తోంది గాని అను గెలవడం మీకు కనిపించట్లేదా? సంధ్య చనిపోయాక ఒక్కసారైనా అను గెలిచిందా? పోటీలంటేనే భయపడేది పోటీల్లో పాల్గొనేలా చేసి గెలిపించింది. అది గొప్పగాని మోసం ఎలా అవుతుంది? అబద్ధం చెప్పడం మోసమే కదా అత్తయ్య. ప్రతి అబద్ధం మోసం కాదమ్మా. పిల్లలకు అన్నం చాలా గొప్పది. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. అనుని గెలిపించినందుకు మెచ్చుకుంటున్నాను. అను ఇంకా చిన్నపిల్ల, తనన్న మాటలను పట్టించుకోకు. అవునమ్మా, నువ్వే అను తల్లివి. ఈరోజు నువ్వు చేసిన పనికి ఏ లోకాన ఉన్నా సంధ్య చాలా సంతోషిస్తుందమ్మా. తనకంటే మంచి తల్లి అనూకి దొరికిందని తన ఆత్మ శాంతిస్తుంది. పాపం బన్నీ అను కోసం చాలా ఏర్పాట్లు చేశాడు. మీరిద్దరూ అను కోసం ఎంతో కష్టపడ్డారు. అను అది అర్థం చేసుకోలేదు. ఏదో ఓ రోజు అర్థం చేసుకుంటుంది. బాధపడకండి.
వసు అక్కని అత్తయ్య తిడుతుందనుకుంటే మెచ్చుకుంటుంది. వదిలేవే. అను మన వైపు వచ్చింది కదా, దాన్ని అట్టు పెట్టుకుని వసుని ఓ ఆట ఆడుకుందాం. అను, కీర్తి, బన్నీ లేట్ అయింది, మార్నింగ్ రాసుకుందరు గాని ఇప్పుడు నిద్రపోండి. ఓకే మమ్మీ. అను, ఎక్కడికి? నేను ఇక్కడ పడుకోను. మరెక్కడ పడుకుంటావా నువ్వు? తాతయ్య నానమ్మ రూమ్ లో పడుకుంటాను. మనం రోజు ఇక్కడే పడుకుంటాం కదాను. ఈ రోజు నుంచి పడుకోను. ఎందుకను? ఇక్కడ నీ కొడుకున్నాడు, మీరంటే నాకు ఇష్టం లేదు. మీరున్న చోట నేనుండను. తప్పమ్మా, అలా అనకూడదు. తను బన్నీ నన్ను చీట్ చేశాడు డాడీ. అప్పుడు నువ్వు తప్పని చెప్పలేదు. బన్నీ నీ కోసం స్పోర్ట్స్ ఆడలేదు, స్పీచ్ కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆడుంటే తనే ఓడిపోయేవాడు. అవునాను, నేను నీతో పోటీ పడలేను, అందుకే నేను ఆడలేదు. కానీ నువ్వు ఇక్కడ పడుకోవా ప్లీజ్. నువ్వున్న చోట నేను ఉండనని చెప్పాను కదా. అయితే నేనే వెళ్ళి హాల్లో పడుకుంటాను, నువ్వు కీర్తి ఇక్కడే పడుకోండి. లేదు బన్నీ, మీరెప్పుడు ఇక్కడే పడుకోవాలి. నేను ఇక్కడ పడుకోండి డాడీ. నేను చెప్తున్నాను కదా, నా మాట విను. వినను. మీరు తనకి బన్నీకి సపోర్ట్ చేస్తున్నారు, అది నాకు ఇష్టం లేదు. అలా అనకూడదాను. మమ్మీ నీకోసం ఎన్నో సేవలు చేసింది, నీకెంతో ఫేవర్ చేసింది, నువ్వు కాంపిటీషన్లో గెలిచేలా చేసింది. అను, నువ్వే మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. తను నా మమ్మీ కాదు, మా మమ్మీ వస్తుందని తను నన్ను చీట్ చేసింది. నాకు తనంటే కోపంగా ఉంది, బన్నీతో ఉండడం నాకు ఇష్టం లేదు. అను, తప్పు, ఇంకోసారి అలా మాట్లాడుకో. నేను ఇలాగే మాట్లాడతాను. తను కావాలంటే తన కొడుక్కి సేవలు చేసుకోమను, నాకు అవసరం లేదు. నేను వెళ్తున్నాను. అను, ఆగను. అను, ఈ పూట అనుని అక్కడే పడుకోనివ్వండి. అను చాలా రోజుల నుంచి నానమ్మ తాతయ్యల దగ్గర పడుకోలేదు కదా, అందుకే ఈ రాత్రికి అక్కడే నిద్రపోతుందన్నమాట. సరేనా? మీరు ఇక్కడ నిద్రపోండి, పడుకోండి. బన్నీ పడుకో.
సారీ వసు గారు. దేనికండి? అను అలా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. అందులో తన తప్పే ఉందండి. చిన్నపిల్ల కన్న తల్లి వస్తుందని ఆశపడింది. అలా చెప్పడం నా తప్పే కదా. మీరు అలా చెప్పబట్టే అను కాన్ఫిడెన్స్ పెరిగి కాంపిటీషన్లో విన్ అయింది. ఇది అర్థం చేసుకునే వయసు కాదు అనుది. అనును మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఆపండి. నేను కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు? మీరేం బాధపడడం లేదు కదా. అను మిమ్మల్ని అనరాని మాటలు అంటుంది. లేదండి, అను ఏమన్నా నేను బాధపడను. అను నా కూతురు. తను బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలి. కీర్తి అనులో మీ పేరు నిలబెట్టాలి. అదే నా కోరిక. మీతో పాటు అనుని బన్నీ కూడా అర్థం చేసుకున్నాడు. బన్నీ నిజంగా గ్రేట్ అండి. అంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ ఉండడం గొప్ప విషయం. అంతా మీ పెంపకమే. అంతేకాదండి, కొంత మీ ప్రభావం కూడా బన్నీ పైనుంది. మీరంటే వాడికి చాలా ఇష్టం. ఎన్నో విషయాల్లో వాడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఇక అను కీర్తిలంటే బన్నీకి ప్రాణం. వాళ్ళేమన్నా కూడా బన్నీ పట్టించుకోడు. అలాగే మీరు కూడా అనుని క్షమించండి. త్వరలోనే అను కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. నాకు తెలుసండి. నా గురించి ఆలోచించి మీరు అనుపై అరవకండి. మా విషయం మా ఇద్దరికి వదిలిపెట్టండి. త్వరలోనే అనుకి దగ్గరవుతాను. ఏమండి? అందరూ పడుకున్నారా జయంతి? అందరూ నిద్రపోయారండి. అను, ఇలా రామ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈ రోజు నుంచి నేను ఇక్కడే పడుకుంటానమ్మా. ఎందుకమ్మా? రోజు నీ రూమ్లోనే కదా పడుకుంటావు? అక్కడ బన్నీ ఉన్నాడు. వాడితో ఆ రూము షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా అనకూడదను. బన్నీ మీ అన్నయ్య. ఈరోజు నీకోసం ఎంత చేశాడు? ఆవిడ నన్ను చీట్ చేసింది. ఆవిడ కొడుకు బన్నీ. అందుకే వాళ్ళిద్దరంటే నాకు ఇష్టం లేదు. తప్పను, అలా మాట్లాడకూడదు. అందరూ నాదే తప్పంటున్నారు. అబద్ధం చెప్పింది ఆవిడ. తనది తప్పు అని డాడీ కూడా అనలేదు. అలా కాదను. నువ్వు ఆగు జయంతి. అమ్మాను, ఇప్పుడేంటి? నువ్విక్కడే పడుకోవాలి, అంతే కదా? ఇక్కడ వద్దంటే చెప్పండి, వెళ్ళి హాల్లో సోఫాలో పడుకుంటాను. హ, నా బంగారు తల్లి, నువ్వు హాల్లో పడుకోవడం ఏంటమ్మా? ఇక్కడే పడుకో. నాన్నమ్మ నిన్ను జోకొట్టి నిద్రపుచ్చుతుంది. వెళ్ళి పడుకో. రా. ఏంటండి అను అంత మొండిగా మాట్లాడుతోంది? చిన్నపిల్ల జయంతి. తనకు వసుని అర్థం చేసుకునే వయసు రాలేదు. అను మాటలకి మనకే బాధగా ఉంది. పాపం వసు ఇంకెంతలా బాధపడిందో. వసు
అనూని అర్థం చేసుకుంది. అను కూడా వసుని త్వరలోనే అర్థం చేసుకుంటుందిలే.